ఇదిగో రమేష్, నీ వల్ల ఇంకో పని జరగాలని అనుకుంటా ఉండా. నా పేరు రమేష్. దిస్ ఇస్ మై కార్డ్. నిన్ను చంపాలని చూసిన రమేష్ భార్గవి ఆఫీసులో ఉన్నాడు. చనిపోయిన మా అమ్మ మీదొట్టు. నేను నిన్ను చంపాలని అనుకోలేదు. నిన్ను చంపాలని చూసింది ఆ ధనుష్ కోటిగాడు. ఏంట్రా తాగి వాగుతున్నావా? ఏకంగా రేప్ చేయాలనిపించే వస్తున్నాను. నేను ఇంట్లోనే ఉంటాను. నువ్వు నిజంగా మగాడివే అయితే, నువ్వు ఆ ధనుష్ కోటిగాడి కొడుకువే అయితే రారా. అలానే బాగుంది. వస్తున్నా, ఇప్పుడే అక్కడికి వస్తున్నా. డ్రైవర్ త్వరగా పోనే. ఇల్లొచ్చింది, దిగండి. ఏంటి అప్పుడే భార్గవిలో వచ్చిందా? నాకంటే ఫాస్ట్గా ఉన్నావా? ఏంటి ఇక్కడికి వచ్చాం? ఇది భార్గవి ఇల్లు కాదే. ఎవరిల్లో లోపలికి పదరా, తెలుస్తుంది. హే, నువ్వేంటి ఇక్కడ? రాయ్, దిగరా, దిగా, దిగరా. ఏయ్, ఏయ్, ఏయ్. వీడేంటి ఇంకా ఇంటికి రాలేదు? ఏడ తాగి పడిపోయినాడో ఏందో. ఆ తాగేదేదో ఇంట్లో తాగరా అంటే ఈనాడు. దొరికి చావటం లేదే. ఈ డ్రైవర్ నా కొడుకు ఏడ చచ్చినాడో ఏమో. అయ్యా, ఏందిరా ఏందిరా అవతారం? ముఖం నా దెబ్బలేంది? ఆడేడా? ఏమోనయ్యా, ఎవరు నన్ను బాగా కొట్టి నా కారులోంచి చిన్నయ్య గారిని తీసుకెళ్లారయ్యా. ఎవడురా వాడు? తెలీదయ్యా. వామ్ము, అంటే నా కొడుకుని ఎవడో కిడ్నాప్ చేసినాడు. కొంప మునిగినది కదరా. దున్నపోతులాగా ఎప్పుడు ఇంటికాడ 10 మంది ఉంటారు. ఆడెమ్మట 4 పోకుండా ఏం చేస్తున్నారా? ఇప్పుడు ఏం చేయాలా? పోలీసులకు ఫోన్ చేయండి అయ్యా. పోలీసులకు చెప్తే వాడు నా కొడుకుని ఏదైనా చేసినా చేస్తారా? ఇప్పుడు ఆడు ఏడున్నాడు, ఏమైపోయినాడు? ఎరా, నా కూతురే కావాలరా? నీ బాబు పేరు చెప్పుకొని బ్రతకడం తప్ప నీకంటూ ఏముందిరా? నా కూతురు వెంట పడుతున్నా రాస్కే. చెప్పరా, నిజం చెప్పు. ఎవరు చేయించారన్నమాట? అంకుల్, రారాజా, ఏంటంకుల్ ఇది? వీడిని ఎక్కడ కట్టేశారేంటి? నీకో నిజం చెప్పిస్తానన్నాను. నీ మర్డర్ విషయంలో నీ మీద అటాక్ చేసింది, నేను చంపాలని చూసింది భార్గవి కాదు. ఇదిగో వీళ్ళే అంటే నువ్వు నమ్మలేదు. అది నిరూపిద్దామని వీడిని కిడ్నాప్ చేశాను రాజా.
అందుకే నేను ఇక్కడ రమ్మని చెప్పాను. రేయ్ చెప్పరా, రాజాని చంపడం కోసం ఆ రమేష్ అన్నవాడిని పంపించింది ఎవరు? ఆ? చెప్పు, మర్యాదగా నిజం చెప్పరా, లేదంటే నేను ఇక్కడే చంపి పాతేస్తాను. నీ బాబు కూడా నీ శవం దొరకకుండా చేస్తాను. చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా. రేయ్ నిజం చెప్పు, ఆ రోజు నాకు ఫోన్ చేసిన ఆ రమేష్ ఎవరో? వాడు భార్గవి ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? నిజం చెప్పు. వీడు ఇలా ఎందుకు చెప్తాడు రాజా? చెప్తా. చెప్పరా, నిజం చెప్పు. చెప్పకపోతే పొడి చేస్తాను. చెప్తాను, చెప్పేస్తాను, చెప్పేస్తాను, చెప్పరా, చెప్పేస్తాను, చెప్తాను, చెప్పు, చెప్పేస్తాను, చెప్తా, చెప్పు చెప్పు చెప్పరా. ఆ రమేష్ ఎవడు? ఎవడు? వాణ్ణి అరేంజ్ చేసింది మేమే. నిన్ను చంపడం కోసమే ప్లాన్ చేశాం. అందుకే కొత్తవాడైతే నువ్వు బుట్లో పడతావని వాణ్ణి తెచ్చి ఈ పని అప్పగించాం. అనుకున్నట్లే నువ్వు వచ్చావు, సరిగ్గా మా వాళ్ళ చేతికి చిక్కావు. చెప్పరా, మిగతాది కూడా చెప్పు. చెప్పు చెప్తా చెప్తా. నిన్ను పొడిచే సమయానికి అనుకోకుండా మీ మామగారు వచ్చారు. నీ పెళ్ళాం దృష్టిలో మీ మామే మర్డర్ చేయబోయాడని పడింది. అది ఇంకో రకంగా మంచి జరిగిందనుకున్నావు, కానీ నువ్వు బతికిపోయావు. ఎరా ఎరా అయితే మరి ఆ రమేష్ భార్గవి ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? అది కూడా మా నాన్న చేసిన ప్లానే. నువ్వు గనక వాణ్ణి ఆ భార్గవితో కలిపి చూస్తే నీ మీద మర్డర్ ప్లాన్ చేయించింది ఆ భార్గవి అని నమ్ముతావు. నువ్వలా నమ్మితే ఆ ప్రాజెక్టుకి సాయం చేయవు. మాకు కావాల్సింది కూడా అదే. చూసావా రాజా, ఎంత ప్లాన్ చేశారో చూడు. అసలు నీకు ఫోన్ చేయించింది కూడా ఆ ధనుష్ కోటియే. వాడే ఫోన్ చేయించి నువ్వు అక్కడికి వచ్చేలా చేశాడు. విని ఆగు రాజా, అనవసరంగా నీ చేతులకు ఎందుకు మట్టంటించుకుంటావు? వీడిని పోలీసులకు అప్పచెప్తే వాడే వీడి సంగతి, వీడి బాబు సంగతి తేలుస్తాడు. రేయ్, పోలీసుల దగ్గర ఇప్పుడు చెప్పిందంతా నువ్వు స్టేట్మెంట్కి ఇవ్వాలి, అర్థమైందా? పదా పదరా. ఆ బండి ముందు ఆపు. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ టైంలో? సార్ చూడండి సార్, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. ఎలా కొట్టారో చూడండి సార్. చూడండి ఎస్ఐ గారు, వీడొక మర్డర్ అటెంప్ట్ కేసులో అక్యూజ్డ్. వీడి చేత సాక్ష్యం చెప్పించడానికి స్టేషన్కి తీసుకొస్తున్నా. నా పేరు రాజా. మర్డర్ జరిగింది నామితి. లాస్ట్ మినిట్ లో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాను. అసలు నేరస్తుని పట్టుకోమని కోర్టు మీకు ఆర్డర్స్ కూడా ఇచ్చింది. అవునవును, గుర్తుకొచ్చింది. రాజా, ఆ కేసులో మీ మామగారే చంపబోయారని కేసు పెట్టారు కదా, ఆయన పేరు కృష్ణ. ఆ కృష్ణని నేనే సార్.
దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్ సార్. సార్, ఈ కేసులో అసలు నిందితుడు వీడే సార్. వీడిని పట్టుకొని తంతే నిజం చెప్తాడు సార్. వీడిని స్టేషన్లో పడేసి వీడి దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి సార్. సార్ వీళ్ళు చెప్పేది అబద్ధం సార్. నాకే పాపం తెలీదు. మా డాడీకి ఫోన్ చేయండి. మా డాడీ పేరు ధనుష్ కోటి. ఆయన పెద్ద కాంట్రాక్టర్. షటప్. ఇప్పుడు దొరికావరా కానిస్టేబుల్? సార్. వీడిని తీసుకెళ్లి జీప్ ఎక్కించండి. ఓకే సార్. సార్ మీకెందుకు శ్రమ సార్, మీరు పదండి, వాడిని మేము తీసుకొస్తాం. అయ్యో మీకెందుకండి శ్రమ? అయినా ఇంత రాత్రిపూట స్టేట్మెంట్ తీసుకోవడం కుదరదు. రాత్రికి స్టేషన్లోనే ఉంచి వాడి కోటింగ్ ఇస్తాం. రేపటికి అన్నీ చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్స్ అంకుల్, చాలా రిస్క్ తీసుకున్నారు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి రాజా? నువ్వు నిజాన్ని తెలుసుకున్నావు, అంతే చాలా. పద. ఎక్కడికి వెళ్ళారండి? మీరు ఎప్పుడు వస్తారా అని ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఫోన్ చేస్తే ఫోన్ తీయరు. టైం చూడండి ఎంత అయిందో. మీరేమయ్యారో ఎటు వెళ్లారో అని ఎంత భయపెడుతున్నానో తెలుసా? ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి మీరు రావడం 5 నిమిషాలు ఆలస్యమైనా నా ప్రాణం పోతుంది. నా ప్రాణం మీదకి రాకూడదని ఆ రోజు నా మీద హత్యా ప్రయత్నం చేసిన అసలు నేరస్తుల్ని మీ డాడీ పోలీసులకు పట్టించారు తెలుసా? మీరు చెప్పేది నిజమా? నిజం. నా మీద అటాక్ చేయించింది ఎవరో తెలుసా? ఆ ధనుష్ కోటి, వాడి కొడుకు శివకోటి. ఆ శివకోటిని పట్టుకొని లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో పడేశారు మీ నాన్న. ఇదంతా ఎవరి కోసం చేశారో తెలుసా? నీ కోసం. నువ్వు నీ భర్త గురించి టెన్షన్ పడకుండా ఉండడం కోసం చేశారు. మీ మీద హత్య ప్రయత్నం చేసింది వాళ్ళ? అవును, మీ నాన్నే ఆ పని చేశారని ఆ రోజు నువ్వు కేసు పెట్టావు, సాక్ష్యం కూడా చెప్పావు. ఎంత తప్పు చేశావో ఒక్కసారి ఆలోచించు. ఆయన భార్గవి చెప్పినట్టు వింటుంటే అదే ఆ పని చేయించింది అనుకున్నాను. అదే చంద్రు, మనిషికి కాలం కలిసిరాక ఒక్కొక్కసారి మనం ఊహించలేని, చెయ్యలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా మంచి మనిషి మంచిగానే ఉంటాడు. ఆ మనిషి వ్యక్తిత్వం ఎలాంటిదో చూడాలి గాని పరిస్థితుల్ని బట్టి మనం ఊసరవలిగా మారకూడదు. ఒకవేళ భార్గవి నిజంగా నన్ను చంపమని చెప్పినా మీ డాడీ ఎలా పనిచేస్తారు? నేను 25 ఏళ్లు పెంచింది, తన ప్రాణాలు అడ్డుపెట్టి నిన్ను బ్రతికించుకున్నది నీకిష్టమైన నన్ను చంపడానికా? ఆలోచించు. నువ్వు ఎన్ని మాటలన్నా, ఆ భార్గవి ఎంత అవమానించి ఎన్ని కష్టాలు పెట్టినా, జయంతి ఆంటీ ఆయన్ని ఎంత అసహ్యించుకున్నా, ఎవ్వరికీ అన్యాయం చేయని గొప్ప మనిషి మీ నాన్న. ఎవ్వరికీ అపకారం చేయని గొప్ప వ్యక్తిత్వం గల మనిషి మీ నాన్న. ఆయన లేకపోతే ఈరోజు నేను లేను, నువ్వు లేవు. అది తెలుసుకోచెందు. ఏమండి, ఆ ధనుష్ కోటి వల్ల మళ్ళీ ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఆ శివకోటి దొరికాడుగా, సగం చచ్చిపోయినట్టే. ఆ మిగిలిన సగం నేను చంపుతాను. అంటే ఈ కాంట్రాక్ట్ భార్గవికి వచ్చిందా?
జై ఏంటి జై నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు టైం ఎంత ఉందో తెలుసా? ఇలా అయితే నీ హెల్త్ ఏమవుతుంది? నిద్ర రావట్లేదు నవీన్. ఆ భార్గవిని ఎన్నిసార్లు నాశనం చేసినా అమృతం తాగినట్లు మళ్ళీ మళ్ళీ ఎదుగుతూనే ఉంది. ఇదిగో చూడు, కొత్తగా 20 కోట్ల ఎక్స్పోర్టింగ్ ఛాన్స్ కొట్టేసింది. ఇది తన అదృష్టం అనాలా లేక మన దురదృష్టం అనుకోవాలా? జే, మన దురదృష్టం అని ఎందుకు అనుకుంటున్నావు? మన ప్రోడక్ట్స్ కి బాగానే డిమాండ్ ఉంది కదా. అసలు మనం కంపెనీ మొదలుపెట్టినప్పుడు మన పరిస్థితి ఏంటి? అనామకులం. కానీ ఈ రోజున మొత్తం మార్కెట్ ని మన గుప్పెట్లోకి తెచ్చుకోగలిగాం. కానీ ఆ భార్గవిని మాత్రం జయించలేక చతికిల పడ్డాం. దాని అదృష్టం కంటే కృష్ణ ఇస్తున్న ఆ సహకారం అంత గొప్పగా ఉంది. ఎలాగైనా నన్ను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాడు. ఆ భార్గవికి ఎక్కడ లేని సహాయం చేస్తున్నాడు. నువ్వు అనవసరంగా కృష్ణని ఆడిపోసుకుంటున్నావు జే. అయినా మనం బిజినెస్ చేస్తూ మనకెవరూ పోటీ రాకూడదనుకుంటే ఎలా? పోటీ లేని గెలుపు గెలిపేనా? మన ప్రత్యర్థి ఎంత బలంగా ఉంటే మన గెలుపుకి అంత గుర్తింపు వస్తుంది జే. కానీ చూడు నవీన్, మార్కెట్ ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం కదా, ఇక ఆ భార్గవికి ఓటమి తప్పదు అనుకున్నాను. కానీ తప్పించుకుంది. మరో 15 రోజుల్లో 20 కోట్లకు ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది నవీన్. ఇక తనకి మార్కెట్ ఎంత నష్టపోయినా పర్వాలేదు. ఆ నొప్పి కొంచెం కూడా తెలీదు. ఇది ఖచ్చితంగా కృష్ణ ప్లానే. ఏ ప్లాన్ అయినా ఎప్పుడైనా ఒక్కసారే కలిసి వస్తుంది జే. పదే పదే కలిసి రాదు కదా జే. ముందు నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా పడుకో. ఓకే, గుడ్ నైట్. పదన్నంకుల్. నమస్తే సిఐ గారు. నమస్తే రాజా గారు. ఏంటి ఇలా వచ్చారు? అది ఆ శివకోటి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారా సార్? శివకోట? అతని దగ్గర మేము స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఏంటి? మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. అదేంటి సార్ అలా అంటారు? రాత్రి మీ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి శివకోటిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా. ఏంటి, పెట్రోలింగ్ వాళ్ళు రాత్రి వచ్చి శివకోటిని అరెస్ట్ చేశారా? ఎప్పుడు, ఎక్కడ? అంటే రాత్రి అరెస్ట్ చేసింది మీ వాళ్ళు కాదా? 2 రోజుల నుంచి మా పెట్రోలింగ్ వ్యాన్ రిపేర్లో ఉంది సార్. పైగా రాత్రి మా వాళ్ళంతా ఓల్డ్ సిటీలో గొడవ జరుగుతుంటే అక్కడికి వెళ్లారు సార్. మేము అసలు పెట్రోలింగ్కి రానేలేదు. లేదు సార్, ఆ శివకోటిని బంధించి వాడి చేత నిజం చెప్పించాం. ఆ ధనుష్ కోడియే నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు. రమేష్ అనే వ్యక్తిని కూడా వాడే సార్ అపాయింట్ చేసింది. ఇవన్నీ అట్లే చెప్పాడు. మరతన్ని స్టేషన్కి తీసుకురావాల్సింది. స్టేషన్కి తీసుకొస్తుంటేనే మధ్యలో ఆ పెట్రోలింగ్ వాళ్ళు అడ్డొచ్చారు సార్. వాళ్ళెవరో కూడా మాకు తెలియదే. అయినా అతనితో పాటు మీరు స్టేషన్కి రావాలి కదా, అలా ఎలా అప్పగించారు? రాత్రిపూట స్టేట్మెంట్ తీసుకోవడం కష్టం అని చెప్పాడు సార్. అదంతా ఒట్టి ట్రాష్ సార్. అవసరమైతే అర్ధరాత్రి పూట కూడా జడ్జి గారి పర్మిషన్ తీసుకొని స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తాం. అలాంటిది ఎలా జరుగుతుంది? వాళ్ళెవరో మిమ్మల్ని తప్పుతో పట్టించారు. నిన్నే కొడతారా? ఈ పాటికి ఎంత మోసపోయారో ఆ కృష్ణగాడికి రాజాగాడికి బాగా అర్థమై ఉంటాది. డాడీ, వాళ్ళని ఊరికే వదలొద్దు డాడీ. ఆ మామ అల్లులిద్దరూ కలిసి నన్ను చాలా కొట్టారు. ఆ కృష్ణగాడు కొట్టిందే కాకుండా ఆ రాజాగాడిని పిలిపించి మరీ కొట్టించాడు. వాళ్ళ మీద ఇంతకింత కక్ష తీర్చుకోవాలి డాడీ.
హలో, ఏంట్రా ఎర్రి ముఖాలు వేసుకుని పోలీస్ స్టేషన్కి పోయినారా? నా కొడుకు ఆడ లేడురా, నా కాడ ఉండాడు. నువ్వు నా డ్రైవర్ని కొట్టి నా కొడుకుని కిడ్నాప్ చేసినావు. నేను నీలాగే పోలీసు వేషంలో నా మనుషుల్ని పంపించి నా కొడుకుని విడిపించుకున్నానురా. రేయ్, ఈ రోజు తప్పించుకున్నా రేపు తప్పించుకోలేరు. ఎప్పటికైనా గెలుపు నాదే అని తెలుసుకుంటే మంచిది. నువ్వు చాలా తెలివిగా నా కొడుకు చేత నిజం చెప్పించాలని కలలుగంటాండావు. నీ అల్లుడి ముందు నిజం నిరూపించడానికి ఆడినాడికి పిలిపిస్తావని నాకు ముందే తెలిసినాదే. అందుకే నీకు నీ అల్లుడికి తెలియకుండా నీ వెనకాలనే నా మనుషులను పంపినాను. మీ ఇద్దరు బాగా తెలివిగలవాళ్ళని మీ నమ్మకం కదా, అందుకే నా బుట్టలో పడినారు. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటావు? పోలీసులతో చెప్పుకుంటావా? చెప్పుకో. వాళ్ళొచ్చి నా కొడుకుని అరెస్ట్ చేస్తారేమో, చెయ్యమను. రేయ్, పుట్టి బుద్ధి ఎరిగినాక నా కొడుకు మీద నేనే చెయ్యి వేసింది లేదు. అట్లాంటిది నువ్వు నీ అల్లుడు ఇద్దరూ కలిసి నా కొడుకుని రక్తం కారేలా కొట్టినారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వు దారిలో పెట్టలేదనే నేను దారిలో పెట్టాను. ఈ రోజు తప్పించుకున్నానని సంబరపడిపోకు. రాజాని చంపడానికి ప్లాన్ చేసింది నువ్వేనని నా అల్లుడికి తెలియాలనే నీ కొడుకుని కిడ్నాప్ చేశాను. నేను అనుకున్నది నెరవేరింది. ఆ రమేష్ అనే వ్యక్తిని అపాయింట్ చేసింది నువ్వేనన్న విషయం నీ కొడుకు రాజాకి చెప్పేశాడు. రాజా సంగతి నీకు తెలీదు. తను నీకంటే పెద్ద రౌడీ. నేను కాబట్టి నీ కొడుకుని పోలీసులకు పట్టించాలనుకున్నాను. అదే రాజా అయితే శిక్ష తనే వేస్తాడు. ఇక నుంచి నీ కొడుకుని జాగ్రత్తగా కాపాడుకో. ఒంటరిగా బయటికి రాకుండా చూసుకో. రాజాకి దొరికాడో నీ ఓడైపోతాడు.